విషెస్ తెలియజేస్తున్నాను. విష్ యూ హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు అండ్ టు ద ఫ్యాన్స్. అలాగే మన ప్రియతమ నాయకుడు మన రాజమండ్రి బిడ్డ మన టీవీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు మన రాజమండ్రి గడ్డ ముత్తు బిడ్డ కందుల దుర్గేష్ గారికి ఆహ్వానం పలుకుతున్నాం. స్వాగతం సుస్వాగతం. హలో హలో పాస్టర్ గారు పరిశుద్ధుడు పరిశుద్ధుడు దూతలతో కొనియాడిన దేవా నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. థ్యాంక్ యూ గవర్నమెంట్. చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా మా నాయకులు 35వ వచ్చిలో కాబట్టి మీ ధైర్యాన్ని ఇస్తున్న ప్రభు మా ఆత్మీయ నాయకులు ఓర్పు సహనముతో నామలాడి వేడుకుంటున్నాం. పరమ తండ్రి దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గణపతి హవామహే కవిం కవీనామస్త్రవస్తవం జ్యాశాన శృణ్వన్నోతి విశేషసాదనం. ప్రణోదేవపదయే నమః. ఓం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజాదిరాజాయ పృథగ్యదాహినే నమో వజం సర్వమత సమ్మేళనంతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు తోడుటే నూతనాలు మరియు కృప మన అందరిపై ఉండాలని, అలాగే ఈరోజు చిరంజీవి గారిని మరియు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి రామినేని మురళి గారు బెజవారు కానీ పాస్టర్ గారు కానీ మరి చాలువారు వేసి సత్కరించారు. మినిస్టర్ గారు పంతులు దుర్గేష్ గారు. వెళ్ళారు కానీ పార్టీ ఆదేశంతో నడవలు వెళ్ళారు కానీ నాకు ఈ అవకాశం ఇచ్చిన కాప్సామ అధ్యక్షుల వారి అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై చిరంజీవి, జై చిరంజీవి, జై చిరంజీవి, జై చిరంజీవి, జై చిరంజీవి, జై చిరంజీవి. మధ్యలో గ్యాప్ అండి. ఇంకా గ్యాప్ లో ఉండవు, గ్యాప్ లో ఉండవు. వచ్చండి సార్, మధ్యలో వేయండి. మళ్ళీ నీకు అవ్వదు, అవ్వదు. ఇది దోశ ఫ్లెక్స్ అవ్వదు, ఫ్లెక్స్ రాదు. మధ్యలో కనపడుతున్నారు మురళి గారు. కొంచెం కొద్దిగా వెనకాల ఉన్నాయి, కొద్దిగా లేడీస్ తప్పకుండా చిరంజీవి కనిపిస్తుందండి. అయితే కేక్ కోస్తున్నప్పుడు మీకు ఒక ముఖ్యమైన మాట చెప్పాలి. పార్టీ పెట్టినప్పుడు బడుగు బలహాన వర్గాలు కలుపుకుని వెళ్ళాలని ఏ పార్టీ సీట్లు 104 సీట్లు బీసీలకు ఇచ్చిన ఏకైక పార్టీ ప్రజారాజ్యం పార్టీ. అది కూడా మీరు అందరూ తెలుసుకోవాలని కోరుతూ మరి ఇప్పుడు పెన్న రామ్జీ గారు వచ్చి ఓట హీరోలు అంటే కేవలం వారి అభిమానులు సినిమా విడుదలైనప్పుడు కేరింతలు కొట్టడం లేకపోతే పండుగలు జరుపుకోవడం లాంటి కార్యక్రమాలు ఆ రోజుల్లో ఉండేవి. అటువంటి వాటికి భిన్నంగా సినిమా హీరోల యొక్క అభిమానులు సమాజ సేవలో పాల్గొనాలని చెప్పినటువంటి మొట్టమొదటి హీరో ఈ దేశ చరిత్రలో మెగాస్టార్ చిరంజీవి గారు అనేటువంటి మాటలు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. నేత్రదానం కానీ రక్తదానం కానీ, రక్తదానం ముఖ్యంగా చూస్తే బ్లడ్ బ్యాంక్ ఇవాళ కూడా రాష్ట్రం మొత్తం మీద కూడా ఈ రాష్ట్రంలోనే కాదు చిరంజీవి గారి అభిమానులు ఎక్కడుంటే అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ రక్తదాన కార్యక్రమాలను నిర్వహిస్తూ రికార్డు స్థాయిలో రక్తదానాలు చేసి దాన్ని ఎవరికైతే అవసరంలో ఉందో వారికి అందించినటువంటి ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం ఒక 2-3 దశాబ్దాల క్రితమే శ్రీ చిరంజీవి గారు ప్రారంభించారు.
ఆయన ప్రారంభించిన తర్వాతే చాలా మంది సేవా కార్యక్రమాలను ప్రారంభించారనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ ఇవాళ మీరందరూ కూడా చిరంజీవి గారి యొక్క 71వ పుట్టినరోజు. ఈ పుట్టినరోజు సందర్భంగా మన కాకాకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త సినిమా పేరు కాకా. ఆ కాకా అనేటువంటి రాజేష్ ఖన్నా గారిని కాకా అనేవారు సినిమా ఇండస్ట్రీలో, హిందీ ఇండస్ట్రీలో. అలాగే కాకా గారు అయినటువంటి మన చిరంజీవి గారు ఆయన ఎంత లేటెస్ట్గా ఉంటున్నారంటే ఇవాళ ఆ గ్లిమ్స్ ఏదో రిలీజ్ అయింది, ఆ గ్లిమ్స్ చూశాను. గ్లిమ్స్లో ఆయన లేటెస్ట్ కుర్రోళ్ళు వేసుకునే విధంగా ప్యారలల్ ప్యాంట్ వేసుకుని దాంతో గ్లిమ్స్లో కనబడ్డాడు ఆయన. సో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ 7 బదులు వసంతాల్లో కూడా ఆయన ఇవాళ కూడా యంగ్గా ఉంటూ యువకులందరికీ కూడా మార్గదర్శకంగా ఉండటం అనేటువంటిది ఒక గొప్ప విషయం. అదేవిధంగా మరో ముఖ్యమైనటువంటి అంశం, కేంద్రంలో ఆయన పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దానికి అయినప్పుడు ఇండిపెండెంట్ ఛార్జ్, సహాయ మంత్రి కాదు ఆయన, ఇండిపెండెంట్ ఛార్జ్గా ఆయన దగ్గరికి అన్ని ఫైల్స్ వచ్చే విధంగా ఉండేవి. ఆయన ఈ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో పర్యాటక రంగంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి తోతికంగా నిధులు ఇచ్చినటువంటి ఘనత కూడా శ్రీ చిరంజీవి గారికి దొరుకుతుంది. ఇవాళ కూడా ఎంత ఎదిగినా ఒదిగుండాలంటే మనస్తత్వం ఎవరు చూస్తే కనపడుతుందంటే అది కేవలం శ్రీ చిరంజీవి గారిలో కనపడుతుంది. ఇప్పటికీ ఎన్ని సందర్భాల్లో వారిని కలిసినప్పటికీ కూడా అదే ఒత్తిగితనంతో, అదే వినయంగా మాట్లాడటం, అదే నేను సూపర్ హీరోని అనేటువంటి మాట కాకుండా ప్రజల మనిషిని అనిపించుకోవడానికి ఆయన చేసే ప్రయత్నం ఎప్పుడు కూడా చాలా స్పష్టంగా కనపడుతుంది. అందువల్ల ఇవాళ అందరూ కూడా ఇష్టపడేటువంటి ఇండస్ట్రీలో కూడా పెద్దలందరూ కూడా ఇష్టపడి ఆయన్ని పెద్ద మనిషిగా చూస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ ఆయనకు జరుగుతున్నటువంటి జన్మదినోత్సవం 100కి 100 పాళ్ళు కూడా ఆయన ఆయుర ఆరోగ్యాలతోటి 100 ఏళ్లు బతకాలని మనస్ఫూర్తిగా మనందరం కోరుకుంటూ ఇవాళ ఆయన తమ్ముడుగా జనసేన పార్టీని స్థాపించినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఇవాళ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సుల వల్లే ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ మంత్రిగా మీ ముందు నేను నిలబడుతున్నాను అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇందాక మరిడి గారు చెప్పినట్లుగా మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయిన నాకు మంత్రి పదవి వచ్చిందంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారు నా మీద చూపించిన వాత్సల్యమే కారణం అనేటువంటి మాట. ఆయన చూపించినటువంటి ఆ ప్రేమకి అనురాగానికి 100కి 100% కూడా నేను తీసుకున్న పదవికి న్యాయం చేసే విధంగానే కృషి చేస్తున్నాను అనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ ఇందాక రామిరెడ్డి మురళి గారు చెప్పారు మేమందరూ ఇక్కడ పుట్టిన వాళ్ళమే అని చెప్పి. ఈ వార్డులో పుట్టిన వాళ్ళమే, ఇక్కడే పెరిగిన వాళ్ళం. ఇవాళ రాజకీయ పరంగా నన్ను రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేయాల్సిన నన్ను నిడదవోలు పంపించారు. అయినప్పటికీ కూడా అక్కడ కూడా నిడదవోలు ప్రజానీకం పెద్ద ఎత్తున నాకు సహకరించి నన్ను ఎమ్మెల్యే చేశారు. ఎమ్మెల్యే చేయడం మాత్రమే కాకుండా మంత్రిగా కూడా చేసేలాగా ఆ నియోజకవర్గం ఉపయోగపడిందనేటువంటి మాటను తెలియజేస్తూ దాంతోపాటు ఇందాక రామిరెడ్డి మురళి గారు చెప్పినట్లుగా రాబోయే రోజుల్లో రాజమండ్రిలో కానీ ఈ జిల్లాలో కానీ ఈ జిల్లా మంత్రిగా 100కి 100% అన్ని వర్గాల వారిని కలుపుకుని వెళుతూ ముఖ్యంగా దళిత వర్గాల వారిని, మైనారిటీ వర్గాల వారిని ప్రత్యేకంగా వారి అవసరాలని తీర్చే విధంగా కార్యక్రమాలను నిర్వహిస్తామని, అదేవిధంగా మురళి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు నిజంగా రాజమండ్రిలో కాపు సంక్షేమ సంఘం అని నడుపుతున్నా 50 డివిజన్లో కూడా కమిటీలు వేయడం జరిగింది. అదేవిధంగా సభ్యులు 12,000 అయ్యారు. రాజమండ్రి 20,000 చేయాలనుకుంటున్నాం. ఆ సభ్యులు కూడా కంప్యూటర్ లో మరి 12,000 మందిని మినిస్టర్ గారి చేతుల మీద ఇనాగ్రేషన్ చేద్దాం అనుకున్నాం. లేట్ అయితే ఆ పాప కూడా వెళ్ళిపోయింది. కాబట్టి అదే విధంగా అన్ని కులాల్ని అన్ని మతాల్ని కలుపుకుంటూ రాబోయే రోజుల్లో రాజమండ్రిలో ఏ ఒక్క కులంతో కానీ ఏ ఒక్క మతంతో కానీ ఏ రాజకీయాలు ఎవరు చేయలేరు. అందరినీ కలుపుకుంటూ మైనార్టీలతో చేస్తున్న ఈ రోజు ఇక్కడ కార్యక్రమం. ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా స్వాగతం పలుకుతూ ఎవరైతే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కోరారో పెద్దన్న పాత్ర పోషించింది మన కమ్యూనిటీ వారిని ఈనాడు చెప్పారు. కానీ మేము 2014లోనే పెద్దన్న పాత్ర పోషిస్తూ ఈ రాజమండ్రిలో దుర్గేష్ గారు ఈ సంఘానికి మరి ఆయన గౌరవ సలహాదారుగా ఉండి మమ్మల్ని నాతో ఈ సంఘాన్ని పెట్టించి ముందుకు నడిపించిన వ్యక్తి ఆయనే. కానీ దీన్ని అంచెంచిలా ముందుకు తీసుకెళ్ళాం. నిన్ననే దౌలతులో ఒక సంఘాన్ని స్థాపించాం, బొమ్మూరులో స్థాపించాం, అదేవిధంగా కొంతమూరు నావాన్లో